అందరికీ నమస్తే. విమానం ఎక్కి దిగాలంటే అదృష్టం ఉండాలి అంటారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన సంఘటన చూసిన తర్వాత ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలనో, దిగాలంటే అంతకన్నా ఎక్కువ అదృష్టం ఉండాలని మాత్రం క్లియర్గా అర్థమైంది అందరికీ. ఎందుకంటే ఎక్కిన తర్వాత అహ్మదాబాద్ నుంచి టువర్డ్స్ లండన్, అది ఢిల్లీ నుంచి పోయింది. ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ నుంచి లండన్ పోతుంది. వాళ్ళంతా అహ్మదాబాద్ నుంచి జస్ట్ ఫ్లై కాగానే ఏమైందో మీరంతా చూసిండ్రు. జస్ట్ 5 minutes ఎయిర్లో జరిగిందంతా 30 seconds ప్రమాదం. దానిలో విమానంలో ఉన్నవాళ్ళు, విమానం కూలిన ఆ హాస్టల్, మెడికల్ హాస్టల్లో ఉన్న ఆ మెడికోసు అందరూ చనిపోయినారు, వాళ్ళు వీళ్ళు. అందుకే ఎక్కడంతో పాటు దిగడానికి కూడా డబల్ అదృష్టం ఉండాలని చెప్తున్నాం. సరే, అసలు దీని ప్రమాదానికి గల అసలు కారణాలేంది? ఈ బోయింగ్ విమానాలకు, లేకపోతే ప్రపంచంలో అంతకన్నా ఉన్నతమైన అంటే ప్రమాణాల్లో మన దగ్గర డబల్ ఇంజన్ ఇవన్నీ కూడా, కానీ మిగతా దేశాల్లో 4 ఇంజన్ విమానాలు నడుపుతున్నారు. మనం మాత్రమే ఇంకా డబల్ ఇంజన్ దగ్గర ఆగిపోయినాం. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా అసలు ఏం జరిగింది? దీని స్పెషాలిటీ ఏంటి? అసలు దీనిలో మనం ఇంకా బోయింగ్ దగ్గర ఎందుకు ఆగిపోయినాం? ఇట్లాంటి అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. ఇక మొత్తం మీరు అన్ని వార్తలు పేపర్లో, టీవీలో చూసి ఉండొచ్చు. 265 మంది చనిపోయినరు. దానిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 241. ఒకే ఒక్కడు బతికిండు, ఒకే ఒక్కడు మొత్తంలో. తర్వాత దానిలో ఉన్న సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ కావచ్చు, క్రూ మొత్తం, పైలట్, కో పైలట్ అందరు కలిసి 241 మెంబర్స్ క్షణాల్లో బూడిదైపోయారు. క్షణాలలో మొత్తం మాంసం ముద్దలైపోయిన వాళ్ళ బాడీస్. గుర్తించలేని సిచ్యువేషన్. డిఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప ఎవరి బాడీ ఏంది, ఎవరి పార్ట్ ఏంది, కొన్ని తలకాయలు తెగిపోయినాయి. ఎవరి తలకాయ ఎవరిది తేలే అవకాశం లేదు. అంత దారుణమైన సిచ్యువేషన్. కింద అది ఎక్కడైతే కూలిందో, ఆ కూలిన దగ్గర చాలా మీ అందరూ ఇట్లాంటి ఫోటోలు కూడా చూసి ఉండొచ్చు. మొత్తం ఆ పెద్ద విమానం, అది 300 మంది కూర్చునేంత ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ అనేది దానిలో హైయెస్ట్. ఇంకా అది రెగ్యులర్గా తిరిగే సర్వీసే. మన ఊరికి ఇట్లా పొద్దుగాల బస్సు, సాయంత్రం బస్సు వస్తుంది అన్నట్టు. ఇది అహ్మదాబాద్, ఢిల్లీ వయా అహ్మదాబాద్ టు లండన్ రెగ్యులర్గా తిరిగే సర్వీస్. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి రెగ్యులర్ తిరిగే సర్వీసే. చాలాసార్లు చూడండి ఎక్కడెక్కడ తునకలు అయిపోయి మొత్తం ఎక్కడెక్కడ పడిపోయినది. అసలు ఈ బిల్డింగ్లోనే లంచ్ చేస్తున్నారంట వాళ్ళు. మధ్యాహ్నం 1:39 కూలింది, 1:43 అంటే 5 నిమిషాల డిఫరెన్స్లో కూలింది. వాళ్ళంతా స్టూడెంట్స్, మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్, హాస్టల్. అది లంచ్ చేస్తున్నారంట, అది పోయి కూలింది. లంచ్ చేసిన వాళ్ళలో 70% చనిపోయినారు. అందుకే మెతుకు మీద కూడా మన పేరు ఉంటుంది, మన పేరుంటేనే మనకు గతుకుతుంది, లేకపోతే గతకదు అంటాం చూడు. ఇది దానికి ఇది కరెక్ట్గా సూటబుల్. వాళ్ళు అన్నం తింటున్నారు, కూలింది, చనిపోయినారు. ఆ మెతుకు మీద వాళ్ళ పేరు లేదు. రైట్. మొత్తం ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అంటే దీని మోడల్, డ్రీమ్ లైనర్ అనే మోడల్ అంటే ఇది. ఇట్లా మొత్తం ప్రపంచంలోనే ఇది అతిపెద్ద రెండో ప్రమాదం. ఒకటి 1977లో ఎక్కడనో స్వీడన్లోనో 583 మెంబర్స్ చనిపోయారంట అక్కడ. తర్వాత అంత పెద్ద మొత్తంలో మళ్ళీ చనిపోయింది ఇక్కడనే. అయితే చాలామంది చాలా విజువల్స్ చూసింటారు, సీసీటీవీ ఫుటేజు. ఆ కూలింది, తర్వాత కూలినప్పుడు కొంతమంది వీడియోలు తీసిండ్రు. అదంతా కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అక్కడ లోపల జరిగింది ఏంటంటే, ఆ ప్రమాదం జరుగుతున్న టైంలో ఆయన పైలట్ మేడే కాల్ ఇచ్చిండ్రు. మేడే కాల్ అంటే బహుశా కొన్ని తెలుసుకోవాలి మనం ఈ ఎయిర్లైన్స్ వ్యవహారాలు. మేడే కాల్ అంటే అది షిప్పుల్లో కానీ తర్వాత ఈ ప్లేన్లలో ఉంటుందంట. ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్లలో షిప్ వాళ్ళు అయితేనేమో వాళ్ళ షిప్ యార్డ్కు, వీలైతే వాళ్ళ విమానాశ్రయానికి. మేడే అంటే హెల్ప్ చేయండి అని. హెల్ప్ చేయండి అంటే వాళ్ళు పైలట్ హెల్ప్ చేయండి అని అడుగుతున్నారంటే అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నట్టు. నిన్న మనం చూసిన సిచ్యువేషన్ కూడా అదే కదా. నిజానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫ్లైట్లలో వాళ్ళకు పారాచూట్ ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ నుంచి పారాచూట్ చేసుకొని కిందికి దిగొచ్చు. కానీ అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుంది? ఇంజన్లో ఏదో మంటలు వచ్చినాయి,
కొంత టైం దొరికింది, కనీసం ఒక 1-2 మినిట్స్ టైం దొరికినా దానికి వెళ్ళి చాలామంది దిగిపోయే అవకాశం ఉంటుంది పారాచూట్స్ వేసుకొని. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ 30 సెకండ్లలో మొత్తం మంటలు అంటుకున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వైట్ పెట్రోల్. విమానాల్లో ఇంధనంగా వాడేది వైట్ పెట్రోల్, మనం వాడేదేమో బోరింగ్ ఇంజన్ పెట్రోల్. మన 2 వీలర్స్లో వాడే పెట్రోల్ ఆ పెట్రోల్ కాదు. మన 2 వీలర్స్లో వాడేది, కార్లలో వాడేది అది బోరింగ్ ఇంజన్ అది. కానీ అక్కడ మాత్రం అది వైట్ పెట్రోల్ వాడతారు. ఆ వైట్ పెట్రోల్ ఏంటంటే ఒక 5-6 ఫీట్ల ముందు, 5-6 ఫీట్ల దూరంలో నిప్పు పెడితే కూడా మంటలు అంటుకుంటాయి. అట్లాంటి అంత పవర్ ఉన్న వైట్ పెట్రోల్ ఎంత ఉన్నదంటే 1,25,000 లీటర్లు అంట ఆ విమానంలో ఉన్నది. కూలినప్పుడు 1,25,000 లీటర్లు. తర్వాత పెట్రోల్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మీకు ఇక్కడ చూపిస్తా. ట్యాంక్ ఎక్కడ ఉంటుందంటే ఈ రెక్కల్లో ఉంటాయి ట్యాంక్స్. ఈ రెక్కలే ట్యాంక్స్. ఈ రెక్కల్లోనే ఫిల్ చేసేది వాళ్ళు. రెక్కల్లోనే ట్యాంక్స్ ఉంటాయి విమానంలో. ఇక అది ఎక్కడైనా పోయి తాగినప్పుడు ఏం తాకుతుంది? అర్జెంటుగా తాకేది తోకనో లేకపోతే రెక్కలే తాకుతాయి. అందుకే ఎంబడే అది మంటలు అంటుకునే స్వభావం. 5-6 ఫీట్ల దూరంలోనే మంట ఉంటే అంటుకుంటుంది. అంత పవర్ఫుల్ అది. కాబట్టి అది ఈజీగా కింద పడంగానే 30 సెకండ్లోనే మొత్తం బర్న్ అయిపోయింది. ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు. ఒక్కడు మాత్రమే, విశ్వాస్ కుమార్ అనే ఒకే ఒక అతడు. ఆయన మన భారత సంతతే, బట్ లండన్లో ఉంటారంట, అక్కడ జాతీయుడైన. ఆయన ఒక్కడు మాత్రమే తప్పించుకున్నాడు. ఆ శవాల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసింది బయటికి. అసలు ఆయన లాగా నడుచుకుంటూ రాకపోయినా సరే ఆ విమాన ప్రమాదంలో ఉన్న వాళ్ళు కనీసం బతికే అవకాశం ఉన్నా బాగుండని అందరూ కోరుకున్నారు. కానీ అసలు ఎవరిని గుర్తుపెట్టలేని సిచ్యువేషన్లో అదంతా కూడా జరిగిపోయింది. ఈ పైలట్ కొత్తోడా అంటే కొత్తోడేం కాదు. 8,200 గంటలు నడిపిన ఎక్స్పీరియన్స్ ఆ పైలట్కు ఉంది. కో పైలట్కు 1,100 గంటలు నడిపిన ఎక్స్పీరియన్స్ ఆ కో పైలట్కు ఉంది. ఇక అందరికీ ఒక పెద్ద అనుమానం ఏమొచ్చిందంటే, అది యాక్చువల్గా 300 మంది ఎక్కి తిరిగేదంట. 300 మంది ఎక్కుతారంట దానిలో. కాకపోతే ఆ ప్రమాదం జరిగిన టైంలో మాత్రం తక్కువ మంది ఉన్నారు. దానిలో 242 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకొక మొత్తం కలిసి 242 ఉన్నారు సిబ్బందితో కలిసి. నిజానికి 300 మంది పట్టేంత పెద్ద విమానం అది. మన దగ్గర ఇది చెప్తాం ముందు. ఇప్పుడు ఏదైనా సరే బస్సు అనుకో, ఏదైనా చెడిపోతేనో ఏదైనా ప్రమాదం జరిగితే సహాయం చేయడానికి అందరు దొరుకుతారు, అందరు కనిపిస్తారు. ట్రైన్ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి, పట్టాలు తప్పితే ఏమైనా కిరికిరి అయితే దగ్గర ఉన్న పోలీసులో లేకపోతే అగ్నిమాపక దళాలో లేకపోతే గ్రామస్తులో ఆ నైబర్స్ రక్షించవచ్చు. ఈ ఫ్లైట్స్ ఒకసారి ఎగిరింది పైకి అని అంటే ఇంకా రక్షించడానికి ఏమి ఉండదు, మళ్ళీ ల్యాండ్ అయినాకనే ఏదైనా చేస్తే. అయితే పైకి ఎగిరేటప్పుడు ఏమేమి టెస్టులు చేస్తారు, అసలు టెస్టులు చేసినారా లేదా? పర్టికులర్గా ఈ కూలిపోయిన విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పోతున్న టైంలోనే ఒక 2-3 ప్రయాణికులు దానిలో ఏసీ పనిచేస్తలేదని, ఇదేదో సౌండ్ వస్తుందని కొన్ని కంప్లైంట్స్ చేసినారు. వాళ్ళే వీడియోస్ తీసి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. ఏసీ పని చేయకపోవడం దీనికి కారణం కాకపోవచ్చు, కానీ అక్కడి నుంచి ఎగిరినప్పుడు, ఇప్పుడు ఢిల్లీ నుంచి ఫ్లై చేసినప్పుడు కానీ లేకపోతే అహ్మదాబాద్ నుంచి ఫ్లై చేసినప్పుడు కానీ ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేసినారంట. ఆల్రెడీ పైలట్ కొన్ని కంప్లైంట్లు చేసిండ్రు. ఇదేదో కొన్ని రిమార్క్స్ ఉన్నాయి పరిశీలించమని చెప్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేసినామని చెప్తున్నారు. ప్రతిసారి చేయాల్సిన టెస్టులు ఇవి. ఫ్లైట్ రిజిస్ట్రేషన్, తర్వాత మెయింటెనెన్సు, తర్వాత లీక్స్, తర్వాత ఫ్లయింగ్ కెపాసిటీ, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారంట. ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లైట్ కంట్రోల్స్, రన్వే క్లియరెన్స్ ఉందా లేదా, తర్వాత క్లియరెన్స్ టేకాఫ్ చేసే ముందు ఇవన్నీ కూడా చేస్తారు. టేకాఫ్ చేయడం అంటే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎంత స్పీడ్గా పోతుందో తెలుసుగా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు. లేకపోతే దాదాపు రన్వే మీద జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు ఉన్న రన్వే మీద 300 నుంచి గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్తో పోయి కరెక్ట్ టైంకి ఫ్లై అవుతుంది పైకి. ఈ ఫ్లై అయిన తర్వాత కొద్దిరానికి ఇదంతా జరిగింది. చెట్టును ఢీకొన్నదని చెప్తున్నారు, లేకపోతే 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. అక్కడ డబల్ ఇంజన్, మన దగ్గర ఉన్న మొత్తం కూడా డబల్ ఇంజన్లే. ఇంకా ఏంటంటే మన ఇండియాలో ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఎక్కడెక్కడి నుంచో రఫేల్ విమానాలు, యుద్ధ విమానాలు లాంటివి కొనుగోలు చేస్తున్నాము. టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. కానీ మన దగ్గర ఉన్నాయి 2 ఇంజన్ డబల్ ఇంజన్ ఫ్లైట్స్ మాత్రమే. ఇక్కడ నుంచి వైజాగ్ పోయినా అదే ఫ్లైట్ పోతుంది, ఇక్కడ నుంచి లండన్ పోయినా అదే ఫ్లైట్ పోతుంది, ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయినా అదే ఫ్లైట్ పోతుంది, దుబాయ్ పోయినాక అదే ఫ్లైట్ పోతుంది. డబల్ ఇంజన్ నేను మీకు చూపిస్తాను. డబల్ ఇంజన్ అంటే ఇదే డబల్ ఇంజన్. ఇండిగో, ఇదే ఇండిగో, ఇది కూడా టాటా వాళ్ళదే. ఈ ఇండిగో వైజాగ్ పోతుంది, ఇదే ఇండిగో దుబాయ్ పోతుంది. అంటే డిస్టెన్స్ పెరిగినప్పుడు సామర్థ్యం కూడా ఎక్కువ ఉండాలి కదా.
ఇప్పుడు మనకు వేరే దేశాలే పరిశీలిస్తే అసలు ప్రమాదాలు చాలా తక్కువ. వేరే దేశాలు అంటే మనకు దుబాయ్. యాక్చువల్గా మన వాళ్ళు లండన్ పోవాలంటే ఎక్కువ మంది, లండన్ కాదు ఏ దేశాలు పోయినా కూడా దుబాయ్ అయిపోతారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచంలో ఏ దేశానికైనా పోవచ్చు విత్ సేఫ్, చాలా సేఫ్గా పోవచ్చు. ఎందుకు సేఫ్గా పోవచ్చు అంటే ఇది కారణం. ఇది డబుల్ ఇంజన్ సింగపూర్ ఎయిర్లైన్స్ అయినా సరే, తర్వాత ఎమిరేట్స్, దుబాయ్ నుంచి నడిపించే ఎమిరేట్స్ అయినా సరే, తర్వాత ఎదేహాదు, ఇట్లాంటివన్నీ కూడా 4 ఇంజన్స్ ఉంటాయి. మన దగ్గర ఒక్క 4 ఇంజన్ కూడా లేదు ఇండియాలో ప్రైవేట్ కావచ్చు, తర్వాత మన గవర్నమెంట్ది కావచ్చు, ఎక్కడైనా సరే అసలు 4 ఇంజన్ లేదు. కొంతమంది బిజినెస్ పీపుల్ దగ్గర ఉన్నాయంట 4 ఇంజన్ ప్లేన్స్. 4 ఇంజన్ ప్లేన్స్తోనే ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అసలు ఎమిరేట్స్ కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతాయి. ఎప్పుడు 2022 అనుకుంటా ఎమిరేట్స్ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే వర్షం కారణంగా కనబడక దూసుకుపోయింది రన్వే మీద. పోతే దానిలో ఉన్న 300 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ అయింది అంటే దానిలో ఆ 4 ఇంజన్ ఉండడం వల్ల ఒక ఇంజన్ పనిచేయకపోయినా ఇంకొక ఇంజన్ తొందర స్పీడ్గా అందుకుంటుందంట. మన డబుల్ ఇంజన్లో రకరకాల సాంకేతిక ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయింటెనెన్స్ మనలో ఏంటంటే మైలేజ్ ఎక్కువ అని చెప్పి డబుల్ ఇంజన్ అనుకుంటారు. డబుల్ ఇంజన్ మన దగ్గర ఉన్నందుకు మెయింటెనెన్స్ మైలేజ్, వాళ్ళు మెయింటెనెన్స్ కాదు, తర్వాత వాళ్ళకి మైలేజ్ కూడా ఇంపార్టెంట్ కాదు, మనం సురక్షితంగా ఉండడం ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎమిరేట్స్ అయినా సరే, సింగపూర్ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా చాలా సేఫ్. మన వాళ్ళు చాలామంది దుబాయ్ పోయి అక్కడ నుంచి వివిధ దేశాలకు పోతూ ఉంటారు. దానిలో చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 టాటా ప్రకటించింది. ఇంకేదో పరిశోధిస్తామంటున్నారు. ముఖ్యంగా దానిలో బ్లాక్ బాక్స్ ఒకటి, కాక్పిట్ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. బ్లాక్ బాక్స్ అయినా సరే, కాక్పిట్ అయినా సరే అసలు ప్రమాదం ఎట్లా జరిగింది అనేది దానిలో రికార్డ్ అవుతుంది. అవి బర్న్ అయినా సరే, నీళ్ళలో పడ్డా సరే ప్లేన్ పోయి అవి పాడు కావు. వాటి లొకేటర్ కూడా ఉంటుంది, దానిలో లొకేటర్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బహుశా అవన్నీ బయటకు వస్తే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, లోపల ఆ ప్రమాదం జరిగే కన్నా ముందు ఏం జరిగింది, ఇట్లాంటి విషయాలను కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం అసలు ప్లేన్లు ఎక్కాలంటే, హెలికాప్టర్ ఎక్కాలంటేనే భయపడే సిచ్యువేషన్ అయితే వచ్చింది. కాకపోతే మనం అందరం కోరుకునేది మనం కూడా సురక్షితంగా ఉండాలంటే వేరే దేశాల్లో, ప్రపంచ దేశాలు వేరే అంతా కూడా 4 ఇంజన్ ఫ్లైట్స్ నడుపుతున్నారు. 4 ఇంజన్ ఫ్లైట్స్లో ప్రమాదాలు చాలా చాలా తక్కువ. మరి మన వాళ్ళు అన్నిట్లో డెవలప్ అవుతున్నాం, కానీ ఈ విమానయాన రంగంలో మాత్రం ఎందుకు డెవలప్ కాలేదో ఇప్పటిదాకా అర్థం కాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.